సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఒక చిన్న విషయంతో నేను స్టార్ట్ చేస్తానని. చూడండి, అందరి శరీరంలో 2 నాడీలు ఉంటాయి. ఒకటి ఈడ, ఇంకొకటి వచ్చేసి పింగళ నాడి. చూడండి, ఇవాళ రోజంతా నేను కష్టపడ్డాను అంటే ఎక్కువగా మన రైట్ నాస్ట్రిల్ ఏదైతే ఉందో పింగళ నాడి అన్నది యాక్టివేట్ ఉంటుంది. ఇమాజిన్ చేయండి, ఒక వర్క్ ప్రెషర్ ఉంది, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, లేదా మీ బాడీకి మించి మీరు చాలా కష్టపడుతున్నారు అనుకోండి, త్రూ అవుట్ డే మీ రైట్ నాస్ట్రిల్ యాక్టివేట్ ఉంటుంది. అలాగే రేపు ఎల్లుండి కూడా మీ రైట్ నాస్ట్రిల్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఈడ పింగళ నాడీలు ఏవైతే ఉన్నాయో మనకి ఎంత స్ట్రెస్డ్ అవుట్ ఉన్నామో, ఎంత కామ్ ఉన్నామో కూడా తెలుస్తుందండి. చూడండి, వేలు ఇలా పెట్టుకోండి, డీప్గా తీసుకుంటూ వదలండి. మీ రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్కువగా గాలి వచ్చింది అనుకోండి, అంటే మీ రైట్ నాస్ట్రిల్ అన్నది యాక్టివేటెడ్ గా ఉంది. అలాంటప్పుడు మనము నాడీ శోధన ప్రాణాయామ ప్రాక్టీస్ చేయటం వల్ల ఈడ పింగళ నాడీలు అన్నవి బ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల మన శరీరం, మన మనసుకి రెండిటిని కూడా కామ్ డౌన్ చేస్తుంది, అలాగే యాక్టివ్ చేస్తుంది. మనము ఇవాళ నాడీ శోధన ప్రాణాయామతో మొదలు పెడదామండి మన సాధనాన్ని. తర్వాత ఆసన సాధనాలోకి అయితే వెళ్దాం. ముందుగా మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేద్దాము. నేనైతే సుఖాసనాలో కూర్చున్నానండి. చూడండి, ఎడమ చేతితో చిన్ ముద్రనైతే చేస్తారు. అంటే బొటన వేలు, చూపుడు వేలని ఆనిస్తూ మిగతా 3 వేలని స్ట్రైట్ గా పెడుతూ నేను ఎడమ మోకాల దగ్గర పెట్టానండి. అలాగే కుడి చేతితో బొటన వేలు, ఉంగరపు వేలతో నేను కుడి ఇంకా ఎడమ నాస్ట్రిల్స్ ని నేను ఇలా కంట్రోల్ చేస్తానండి. ముందుగా మనము డీప్ ఇన్హేల్ చేస్తాము. ఎక్స్హేల్ చేయండి. ఇప్పుడు శ్వాసని ముందుగా మీ ఎడమ నాస్ట్రిల్ నుంచి తీసుకోండి. కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. కుడి వైపున మీరు శ్వాసని తీసుకుంటూ కుడి వైపున శ్వాసని వదలండి. నాడీ శోధన ప్రాణాయామ. ఇక్కడ మనము ఎడమ నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపున వదులుతున్నాము, మళ్ళీ కుడి వైపు నుంచి తీసుకుంటూ ఎడమ వైపున రిలాక్స్ చేస్తున్నాము. ఇలా చేయటం వల్ల మనకి 2 నాడీలు ఏవైతే ఉన్నాయో ఈడ పింగళ నాడీలని మనము బ్యాలెన్స్ చేయగలుగుతాము. దానివల్ల వచ్చే లాభాలని కూడా చెప్పాలండి. మీరు ఒకవేళ అన్నం తినేటప్పుడు కూడా అండి హడావిడిగా తినకండి, నాడీ శోధన ప్రాక్టీస్ చేయండి. మీ మైండ్ కామ్ డౌన్ అవుతుంది. ఏదైతే మీరు తింటారో అది ఒంటికి కూడా పడుతుంది. కాబట్టి తినే ముందు 5 మినిట్స్ ముందు చేయండి. లేదా మీకు ఎప్పుడన్నా అలసిపోయిన ఫీలింగ్ వచ్చినా, స్ట్రెస్డ్ అవుట్గా ఉన్నా కూడా ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. కలిసి మనము ఈ ప్రాణాయామాన్ని కొన్ని క్షణాలు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
ఎడమ వైపు నుంచి శ్వాసని వదులుతూ 2 చేతులని రిలాక్స్ చేయండి. చేతుల్ని ఇలా దగ్గరికి పెడుతూ మెల్లమెల్లగా కళ్ళ పైన పెడుతూ కళ్ళని ముందుగా చేతుల్ని చూస్తూ తెరవండి. నాడీ శోధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. మనము 2 కాళ్ళని ఎంతైతే అంత డిస్టెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. కాళ్ళ వేళ్ళు మాత్రం ముందుకి ఫేస్ చేస్తున్నాయండి. ఇలా పక్కకి కాకుండా ముందుకే ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు 2 చేతుల్ని మీ వేస్ట్ పైన పెట్టండి. చేతులు మాత్రం వెనక్కి ఫేస్ చేయాలండి. చాలా మంది ఇలానే పెడతారు. పెట్టకుండా చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసనం చేయడం వల్ల చూడండి 2 కాళ్ళని నేను ఇలా వైడన్ చేసి బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాను. కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాను కదండి, లోవర్ బ్యాక్ మజిల్స్ కి చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మీకు ఒకవేళ ఇంజురీ ఉంటేనే అవాయిడ్ చేయండి. మీకు బ్యాక్ పెయిన్ ఇప్పుడున్న బెండింగ్ ఫార్వర్డ్ అయితే చేయొద్దు. చేస్తే పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుందని. కుదిరితే మీరు ఇలా వెనకాలకి స్ట్రెచ్ చేయండి. బ్యాక్వర్డ్ బెండింగ్ కి మీకు రిలీఫ్ ఉంటుంది, ఫార్వర్డ్ బెండింగ్ కి పెయిన్ అగ్రివేట్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. పెయిన్ లేనప్పుడు ఈ ఆసనాన్ని చేయొచ్చు. మనము ఆ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తాం. అలాగే మన మైండ్ ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. గుర్తుపెట్టుకోండి, 2 కాళ్ళ మోకాళ్ళు మాత్రం స్ట్రైట్ గా ఉండాలని, బెండ్ చేయకుండా స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయండి. అయితే మనం కలిసి చేద్దాము. రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. నేను ప్రతిసారి శ్వాసని వదిలేటప్పుడు ఇంకా లోపలికి వెళ్ళటానికి ట్రై చేశాను. అలాగే మీరు ప్రతిసారి రిపిటేషన్స్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం పుష్ చేయటానికి ట్రై చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేస్తూ చేయటానికి చూడండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి
చలికాలం కదండి, చాలా మంది యోగా సాధన అయితే ఆసనాలే చేసేస్తారండి. అలా చేయటం వల్ల మనకి బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా వార్మప్స్ చేయండి, బాడీలో ఎక్కువగా మూమెంట్స్ చేయండి, జాయింట్ మూమెంట్స్ అండి. ముఖ్యంగా జాయింట్ రొటేషన్స్ చేయటం వల్ల మనకి ఏ ఇంజ్యూరీ అయితే అవ్వదు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఇంకా ఇంకా సాధనాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త వజ్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చోవాలి, కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా ఇలా కాళ్ళని చాపుతూ ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఇంకో కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. మనము వజ్రాసన అంటామండి. వజ్రాసనాలో కూర్చున్న తర్వాత చూడండి, మో చేతుల్ని కింద డ్రాప్ చేయండి. ఇది మాత్రం పైకి స్ట్రెచ్ చేస్తారు. నెక్ ని మీరు రిలాక్స్ చేయొచ్చు. పైకి వచ్చేటప్పుడు చూడండి, కంప్లీట్ బాడీని ఒక వైపున తీసుకెళ్తూ మెల్లమెల్లగా పైకి రేస్ అవ్వచ్చు. చూసారు కదండి, సూక్త వజ్రాసన ఎలా చేయాలో చూపించాను. మేజర్ పాయింట్ అండి, ఛాతీ భాగాన్ని స్ట్రెచ్ చేయటం, నెక్ ని రిలాక్స్ చేయడం. నెక్ ని అస్సలు స్ట్రెస్ చేయొద్దండి. మీరు బిగ్గరగా పట్టేస్తే నెక్ అన్నది క్యాచ్ అవుతుంది. ఇలా మీరు చేయలేకపోయినా మెత్తని వెనకాల పెట్టుకోండి. చూడండి, మెత్త పైన కూడా మీరు ఈ ఆసనాలో రిలాక్స్ అవ్వచ్చు. దానివల్ల ఈ ఆసనాలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రిలాక్స్ అవ్వచ్చు. సూక్త వజ్రాసన. ఈ ఆసన మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి నెక్ దగ్గర స్ట్రెచ్ అవుతుందండి. అంటే థైరాయిడ్ గ్లాండ్స్ కి చాలా మంచిది. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. అలాగే జస్ట్ ఓపెన్ చేస్తున్నాం కదండి, హార్ట్ చక్ర, అనాహత చక్ర పైన మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నాము. అలాగే కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉంటే గుర్తుపెట్టుకోండి, కాళ్ళని మీరు ఇలా కూడా కూర్చోవద్దండి. సుఖాసన కూడా మీకు కంఫర్టబుల్గా ఉండదు. కాళ్ళని ఫోల్డ్ అస్సలు చేయొద్దు. మీరు కూర్చొని మీ చెస్ట్ని ఓపెన్ క్లోజ్ అయినా చేయొచ్చు. దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా మోకాళ్ళ నొప్పులు ఉంటే లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయండి. ఎపిసోడ్లో కాళ్ళని ఎలా బలంగా చేయాలి, మోకాళ్ళ నొప్పులుంటే ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో చూపించానండి. వాటిని మీరు చూస్తూ చేసి లో బాడీని స్ట్రెంగ్తెన్ చేసి ఆసనాలను అయితే చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు వశిష్ఠాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను. చూడండి ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ఫలకాసనాలోకి అయితే వస్తాము, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ఫలకాసనాలోకి వచ్చిన తర్వాత చూడండి, నేను నా ఎడమ చేతిని మధ్యలోకి తీసుకొస్తూ కంప్లీట్ బాడీని వైపున టర్న్ చేస్తూ కుడి చేతిని పైకెత్తండి. కంఫర్టబుల్గా ఉంటే కుడి కాళ్ళని కూడా
మీరు ఇలా పైన పెట్టొచ్చు. బ్యాలెన్స్ అవుట్ అయితే మీరు కాళ్ళని ముందు కూడా డ్రాప్ చేయొచ్చు. అంటారండి. ఇది కంఫర్టబుల్ గా ఉంటే ఇలా పెట్టండి, కంఫర్ట్ ఉంటే ఇలా పెట్టండి. ఇదండి వశిష్ఠాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి హ్యాండ్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి, అలాగే కోర్ స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది. మన సాధనలో ఇంకా అడ్వాన్స్ ఆసనాస్ చేయడానికి హ్యాండ్ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా అవసరం అండి. చూడండి, నేను చేయలేకపోతే ఏం చేయాలో చూపిస్తున్నాను, చేయగలిగితే అడ్వాన్స్గా ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. వీటిని ఫాలో అవుతూ చేయటానికి చూడండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. శిశువాసనాలు రెస్ట్ చేయండి. శ్వాసను తీసుకుంటూ వజ్రాసనాలు లేదా సుఖాసనాలు కూర్చోవచ్చు. ఆసనాలోకి వెళ్ళిపోదామండి. తర్వాత మనము చేయబోయే ఆసన పేరు సూప్త బద్ధ కోణాసన. ఈ ఆసన చేయడానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి, కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా శవాసనాలో ఇలా రెస్ట్ చేస్తూ 2 కాళ్ళ అరికాళ్ళని దగ్గరికి పెట్టండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 మోకాళ్ళు పైకి లిఫ్ట్ చేస్తూ వదిలేటప్పుడు కిందికి పుష్ చేయండి. ప్రాక్టీస్ చాలా సింపుల్ గా ఉంది. మీకు గ్రాయిన్ ఇంజ్యూరీస్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ చేయొచ్చు. నాతో పాటు మీరు చేయండి. ఇంజ్యూరీస్, హిప్ ఇంజ్యూరీస్ ఉంటే అవాయిడ్ చేయండి. రెండు కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. కుడి వైపులో తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. బద్ధ కోణాసన. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి సాక్రమ్ బోన్ అన్నది చాలా రిలాక్స్ అవుతుందండి, అలాగే హిప్ ఓపెన్ కూడా అవుతుంది. చూడండి, బద్ధ కోణాసన చేయలేని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది బెడ్ మీదే ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఈ స్ట్రెచ్ చేయటం వల్ల కూడా చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. వాళ్ళ
ఒక్కసారి ఈ ఆసనాన్ని చేసి చూడండి, చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. స్ట్రెంథనింగ్ ఆసనాస్ ని, కొన్ని హిప్ ఓపెనింగ్ ఆసనాస్ అయితే చేసాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది బ్యాక్ పెయిన్ ఇష్యూ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదండి. చూడండి, వంగేటప్పుడు ఎలా వంగాలో నేను చూపిస్తానని, నిల్చుని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఊడ్చేటప్పుడు కానివ్వండి, ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, ఎలా తీస్తారంటే ఇలా తీస్తారు. ఇలా తీస్తే ఏమవుతుందంటే బ్యాక్ పైన ప్రెషర్ పడుతుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది. మీరు ఎలా వంగొచ్చు అంటే, ఏదైనా పడిపోయింది అనుకోండి, మీరు లో బ్యాక్ నుంచి ఇలా బెండ్ అవ్వండి. ఇలా బెండ్ అవ్వటం వల్ల మనకి బ్యాక్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవండి. దీన్ని గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పెయిన్ కూడా ఒక్కొక్కసారి మన పోస్చర్ స్ట్రాంగ్ ఉన్నా కూడా అవుతుంది. కాబట్టి చాలా కాన్షియస్గా బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. చూడండి, అంటారు కదా, అలా పైన ఉడవద్దు, వంగి ఉడవాలి అని. అది లో బ్యాక్ నుంచి వంగటమే మనకి బ్యాక్ని సేఫ్ చేస్తుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.